పనికిమాలిన వారు, దేవుని లేని వారు, శాపగ్రస్తులైన మమ్మల్ని కూడా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తునందు పరసంబంధమైన ఆశీర్వాదం మాకు అనుగ్రహించిన వరకే నీ ప్రియ కుమారుడిని పరలోకం నుండి ఈ లోకానికి పంపించారు. ఆయన మా పాపం నిమిత్తమే లేఖనముల ప్రకారం శిలువపై మరణించారు, సమాధి చేపట్టారు. సమాధి నుంచి 3 దినాలు లేకబడి 40 దినాలు సజీవంగా కనపరుచుకుని పరలోకానికి రాని ప్రభు యేసుక్రీస్తునందు మమ్మల్ని కూడా ప్రభు మీ ఏర్పాటులోకి, మీ సహవాసంలోకి, మీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని చేస్తున్నారు. సంఘం ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఈ ఆయా స్థలాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా కూర్చి మాకు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు. ప్రభా మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. నేను ఎన్నికలేని వాడిని, విశ్వయుడిని, బలహీనుని, కేవలం మీ కృపలను గురించి ఈ మాటలు నన్ను నోట్లో ఉంచండి. మీ చేతి నీళ్ళలో నన్ను తప్పమని ప్రార్థన చేస్తున్నాను. నా నోటికి తోడేంటి పలకవలసింది మీరే బోధించారు. కేవలమైన మీ వాక్య ప్రత్యక్షతలోంచి, మీ ఆత్మ ప్రత్యక్షతలోంచి మీరు దర్శించమని ప్రార్థన చేస్తాను. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అడుగుని మీకు ఇస్తానన్నా, నా నామంలో నేనే చేస్తానన్న ప్రభావ ఈ పరిచర్యాత్మకలో మీరే సహాయం చేయమని మీరే మంచిగా ఉంటారు. ప్రభా మత్తయి సువార్త 10:20 ఏం చేయలేదు, ఎన్నైనా 2:12 నెరవేర్చింది. మీ మైండ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘము క్షేమము, అభివృద్ధి కొరకు, సమాధానం కొరకు, మీ సత్యం నిమిత్తమే నేను ఈ దినం మీ యొక్క కృప ద్వారా మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడినారు. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, మీరే తాకండి. రానున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నేను నిష్కళంకమైన, నిర్దోషమైన మీ కుమారుడిని యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరిచి యోగ్యంగా చేయమని అన్ని విషయంలో ప్రభావం మీరు మాకు సహాయం చేయండి. ప్రభావం కూడా సహాయం చేశారు. కృతజ్ఞత తెలుసు మీ మైండ్ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సంవత్సరం 1వ కార్డు నుంచి ఆ భాగాలు చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇక్కడ ఉన్నదే చదవండి, మన ఫ్లెక్సీలో ఉన్న వాక్యాన్ని చదవండి. ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయించున్నాను. 2వ వచనం చదవండి. దానియేలు సమస్తమును రక్షించాను. 3వ చదవండి. మిడతలు తిరిగేసిన సంవత్సరముల పంట మీకు మరలా యుక్తులు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువును మనం ఆరాధించిన కొరకే ఆ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. దావీదు సమస్తమును రక్షించింది. దావీదు గురించి గత దినాల్లో కూడా మనం దావీదు గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు పక్షాన్ని చేరిన వారు ఎవరో, దావీదు అమాలేకుల నుంచి ఎవరు రక్షించాడో, అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కూడా రక్షించారని కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అయితే ఈ సమయంలో దావీదు సమస్తము రక్షించారు, సంపాదించుకుంది. దావీదు గురించి దావీదు అంటే ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 41
64వ అధ్యాయము 7వ వచనం. నీ నామమును బట్టి మొరపెట్టేవాడు ఒకడును లేకపోయినా నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు ఒకడును లేడు. ఇక్కడ ఒక మాట ఉంది, నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా. అంటే దావీదు యొక్క జీవితంలో దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే దేవుడిని ఆధారం చేసుకున్నాడు. దావీదు దేవుడిని ఆధారం చేసుకుని తను తానే ప్రోత్సాహపరుచుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. అక్కడ ఒక మాట ఉంది, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు లేకపోయాడు. మరి ఉదయకాల సమయంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకునొచ్చు తన హృదయమును యెహోవా మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని ఆధారంగా చేసుకోకుండా శరీరం ఎవరైతే ఆధారంగా చేసుకుంటారో వారు ఎవరండి? హృదయాన్ని తొలగించుకునేవాడంట. అంటే దేవుని మీద ఉన్న హృదయాన్ని, అక్కడ ఒక మాట ఉంది, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి. అంటే నరులను ఆశ్రయిస్తే శరీరం తనకు ఆధారంగా చేసుకున్నవాడు తన హృదయాన్ని యెహోవా యొద్ద నుండి తొలగించుకున్నవాడు ఎవరండి? శాపగ్రస్తుడు. అయితే దావీదు జీవితంలో ఆయన శాపగ్రస్తుడు కాదు కానీ ఆశీర్వదింపబడేవాడు. దావీదు యొక్క జీవితంలో తను ఎప్పుడు కూడా శరీరాన్ని ఆధారంగా చేసుకోవాలి, ఎప్పుడు కూడా ప్రభువునే ఆధారంగా చేసుకున్నాడు. అందుకే తన హృదయం ఎప్పుడు కూడా ప్రభు మీదే ఉంది. చూడండి, ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 3వ అధ్యాయము, కీర్తన గ్రంథం చదవండి 3వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 5వ వచనం, యెహోవా నాకు ఆధారం. చూసారండి, దావీదుకి దేవుడు ఆధారం. దావీదుకి ఎవరు ఆధారం అండి? దేవుడు. అంటే దేవుడిని ఆశ్రయించాడు, తన హృదయం దేవుని మీద ఉంది. మనం ఇందాక చదివాం, తన ఆధారం చేసుకున్నవాడు ఎవరండి? శాపగ్రస్తుడు కాదు. దేవుని ఆధారం చేసుకున్నాడు, శాపగ్రస్తుడు కాదు. ఈ దినాలు ఎలా ఉందండి, దేవుని నమ్ముకున్న, దేవుని మందిరానికి వచ్చిన చాలా మంది దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద విశ్వాసం వచ్చరు. ఏదో పైకి విశ్వాసులు ఉంటారు కానీ, పైకి బైబిల్ పట్టుకుని వస్తారు కానీ, ప్రార్థన పాడతారు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, ఉపవాసాలు ఉంటారు కానీ, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగ ఉంటుందంటే ప్రభువుని ఆధారం చేసుకోరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ప్రభు యొక్క విచారం చేయరు. అయితే దావీదు అటువంటి వాడు కాదు కానీ ఆయన అంటాడు చూడండి, యెహోవా నాకు ఆధారం. మరి దావీదుకి దేవుడు ఏ విషయాల్లో ఆధారంగా ఉన్నాడు చూడండి, ఒకసారి ఆలోచించండి. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నాకు ఆధారం. దేవుడే నాకు ఆధారం, నాకు ఏ ఆధారం లేదు. అయితే ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారండి? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ధనాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వారికి ఉన్న ఆస్తుపాస్తులు ఆధారంగా చేసుకుంటారు కానీ సృష్టికర్త అయిన దేవుడిని ఎవరు కూడా ఆధారంగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కనబడ్డారంటే చాలా తక్కువ ఈ దినాల్లో. నాకేంటి, నా పిల్లలు ఉన్నారు, పోషిస్తారని చెప్తారు. నాకేంటి, డబ్బు ఉంది, నాకేంటి, ఉద్యోగం ఉంది, నాకేంటి, ఆరోగ్యం ఉంది, నాకేంటి ప్రతిసారి నాకేంటి అంటారు కానీ దేవుడు నాకు ఉన్నాడన్న ఆ నిరీక్షణ, విశ్వాసం ఈ దినాల్లో కనబడుతుంది. నిజమే కదా? అయితే దావీదు జీవితంలో దావీదు దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. అయితే ఏ విషయాల్లో ఆధారంగా చేసుకున్నాడు చూడండి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం. అంటే దావీదుకి నీతి ఉంది, ఆ నీతికి ఆధారం ఎవరండి? చెప్పండి, చెప్పాలి, దేవుడే.
బైబిల్లో మనకు బాగా తెలుసు, నీతిమంతుడు ఒకడును లేడు. చెప్పండి, నీతిమంతుడు ఒకడు లేడు. ప్రసంగి గ్రంథంలో కూడా చూడండి, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏడో అధ్యాయము 20వ వచనం, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడండి. చూసారండి, అంటే పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడను లేడు. అయితే దావీదు అంటాడు, నా నీతికి ఆధారం ఎవరంటే దేవుడు. దావీదు యొక్క నీతికి ఆధారం ఏమంటే దేవుడు. ఎందుకంటే దావీదు జీవితంలో కూడా పాపం ఉంది. ఎందుకంటే రోమా చూడండి 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలు, ఒక మనుషుల ద్వారా ఏమొచ్చేసిందండి అంటే ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మాట కంటిన్యూ చేయక మనుషులందరూ అంటే దావీదు కూడా ఏం కలిగి ఉన్నాడండి? పాపం కలిగి ఉన్నాడు. మరణం అందరికి కూడా సంప్రాప్తమైంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవ. అంటే నీతి లేదు, దావీదు కూడా నీతి లేదు. ఎందుకంటే మనం చదివాం కదా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఉందండి, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడు లేడు. నిలబడ్డ నేను కానీ, కూర్చున్నాను మీరు కానీ, మనందరం పాపం చేసిన వారు, మేలు చేసేవాళ్ళు కాదు, నీతిమంతులు కాదు, పాపను. అందుకే ఆయన అంటాడు చూడండి, కీర్తన గ్రంథం మాట ఉంటుంది 22వ అధ్యాయము 22వ అధ్యాయము ఇక్కడ మాట 9వ వచనం చదవండి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. సరేండి 10వ వచనం, గర్భవాసులైన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవులకు నీవే. సరే, ఇక్కడ ఏమంటాడు మళ్ళీ? నా నీతికి ఆధారము దేవా నీవే అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటాడంటే గర్భవాసులైన మొదలుకొని నాకు ఆధారము నీవే. అంటే నా సృష్టికర్త అయిన దేవుడు నీవే. తల్లి గర్భంలో నన్ను ఏం చేస్తావు? గర్భము నుండి నన్ను నువ్వు తీసావు. మనందరినీ కూడా ఎవరు తీసారంటే దేవుడు తీసాడు. అక్కడ గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నల్లిగా పుట్టించింది. గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. సరేండి, యెహోవా ఆయనకు ఆధారము. దావీదు యొక్క నీతికి ఆధారం ఎవరంటే దేవుడు. రెండోదిగా సృష్టికర్త ఆయనకు ఆధారం. నా ఆధారం నీవే అంటాడు. అందుకే కొన్ని మాటలు ఉంటాయి చూడండి, కీర్తన గ్రంథం చదివి భాగంలో కాకుండా ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము
సార్ నువ్వు త్వరగా చదివితే వెనకాలలో వాళ్ళు కూడా చదవలాగండి. 71వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంటుంది, 6వ వచనం చదవండి. గర్భవాసినైన మొదలుకొని నీవే నా ప్రాపకుడివని ఉంటుంది. తల్లి గర్భము నుండి నన్ను ముఖ్యమంత్రి చేసిన వాడు నీవే. చూసారండి, ఆయన సృష్టికర్త గురించి చెప్తున్నాడు. గర్భవాసినైన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటుంది. తల్లి గర్భము నుండి నన్ను ముఖ్యమంత్రి చేసిన వాడు నీవే. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆయన బాల్య దినాల గురించి కూడా ఒక మాట చెప్తాడు. దేవా 17వ వచనం, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించి వచ్చింది, ఎంతవరకు నీ ఆశ్చర్యాలను నేను తెలుపుతూనే వచ్చింది. బాల్యం నుండి కూడా దావీదుకి దేవుడు బోధిస్తున్నాడంట. అందుకే సామెత గ్రంథం మన కింద రాశారు, బాలుడు నడవలసిన త్రోవమానికి నేను పెద్దవాడైనప్పుడు దాని నుండి నేర్పిన విషయాల నుండి తొలగిపోవడం, ఆ త్రోవ నేను తొలగిపోవడం. అందుకే అక్కడ భక్తుడైన దావీదు అంటాడు, దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించి వచ్చింది. బాల్యం నుండి అని అంటాడు. అందుకే ఆయన సృష్టికర్త గురించి దావీదు ఒక మాట అంటాడు. ఆయనకు ఆధారమైన దేవుని గురించి ఒక మాట చెప్తాడు చూడండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చెప్తాడు. 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలగజేస్తుంది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలిగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుచ్చుతున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 16వ వచనం, నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూసి నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైనవి. ఆయన దేవుడి గురించి, ఆయనకు ఆధారమైన దేవుడి గురించి చెప్పినాడు. ఆయన దినాలంటండి గ్రంథంలో లిఖితం ముందే ఏమైపోయినట్టండి, చదవండి. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే ఆయన గ్రంథంలో ఏమైపోయింది, లిఖితములు అయిపోయినట్టు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు దావీదుకి ఆధారంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను కలిగజేసిన విధం చూడగా భయం కలుగుతుందంట. దేవుడు అంటే భయం. ఈ జనాల్లో భయం లేదు, ప్రతి ఒక్కరికి దైవ భయం లేదు. 5 సంవత్సరాలు పరిపాలించే నాయకులు భయపడతారు, పోలీసులు భయపడతారు, మినిస్టర్లు భయపడతారు, కానీ సృష్టికర్త అయిన దేవుని భయపడతారు. నేను ఈ భూమి మీద ఉన్నానంటే కేవలం ఎవరండి, దేవుడి ఆధారం. అందుకే దావీదుకి ఏంటంటే దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. నా నీతికి ఆధారము దేవా అన్నాడు. ఏంటి నీతి ఆయనకంటే, ఆయన కూడా పాపం చేశాడు చూడండి. బాల్య దినాల్లోనే పాపం చేశాడు చూడండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము, కీర్తన గ్రంథం 25వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం ఒక మాట చదవండి, చదవక 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం. అంటే దావీదు కూడా పాపాలు చేసాడు బాల్య దినాల్లో. ఇక్కడ ఒక మాట ఉంది, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేస్తాడు. ఆ బాల్యం నుండి దేవుడు బోధిస్తున్నాడు. మనం చదివాం కదా ఇందాక ఆ మాట. ఎంతక 71 అధ్యాయం ఎక్కడది, చదవండి ఆ మాట. 71, గర్భవాసునైన మొదలుకొని అది కదక్క, బాల్య దినాల నుంచి నాకు బోధిస్తామని ఒక మాట చదివాం కదా. బాల్యం నుండి అది దావీదు బాల్య దినాలు అతిక్రమములు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడంటే అక్కడ ఒక మాట మనం చదివిన భాగంలో చదవండి. దేవా బాల్యము నుండి నాకు బోధించు వచ్చింది. అంటే బాల్య దినాల నుంచి కూడా దేవుడు దావీదుకు బోధిస్తున్నాడు. ఎందుకంటే బాల్య దినాలు ఏం చేస్తారండి చెప్పాలి. ఆదికాండము చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయము 21వ వచనం చదవండి.
ఎక్కడి నుంచి చెడ్డదండి? బాల్యం నుండి చెడ్డది. నరులు హృదయ ఆలోచన అంటే ఆలోచన చెడ్డది. ఈ ఆలోచన ఎప్పుడైతే చెడ్డగా ఉందో మాటలు కూడా చెడ్డగా వస్తాయి, చూపులు కూడా చెడ్డగా ఉంటాయి, ప్రవర్తన కూడా చెడ్డగా ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన చెడ్డగా ఉందో మాటలు ఎలా ఉంటాయండి? చెడ్డ మాటలు మాట్లాడతాడు. హృదయం నిండున్న దాన్ని నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. ప్రవర్తన ఎలా ఉంటుంది? చెడ్డగా ఉంటుంది. చూపులు ఎలా ఉంటాయి? చెడ్డ చూపులు. అక్కడ మాట్లాడు నన్ను హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అందుకే దావీదు మహారాజు అన్నాడు, నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకో, నా అతిక్రమములను జ్ఞాపకం. అందుకే ఆయన అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవ. నీతి లేదని ఒకప్పుడు నీతి లేనివాడు. అందుకే ఆ నీతి ఎవరంటే, ఆ నీతికి కారణం ఎవరంటే దేవుడు. రెండోదిగా చూస్తే మనం ఆయన సృష్టికర్తను ఆధారంగా చేసుకున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో నుండి ఉద్వేమం చేసిన వాడు, నిర్మించిన వాడు, పిండమైనప్పుడు చూసిన వాడు ఎవరండి? దేవుడు. రెండోది నా గర్భమందు ఆయన ఇంకో మాట అన్నాడు, చదవండి 22 అధ్యాయం కీర్తన గ్రంథం చదవండి. 22 అధ్యాయం అక్కడ ఉందన్నమాట. 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే. చూసారు, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే. నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టింది. చూసారంటే చాలా మంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండమైనప్పుడు చచ్చిపోతారు, లేకపోతే 3 నెలల ఆ యొక్క నిర్మాణంలో పడిపోతారు, పిండమైనప్పుడు పడిపోతారు. చాలా విషయాలు ఉంటాయి, అవి డాక్టర్లు బాగా తెలుస్తాయి. కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతారు, కొంతమంది అవయవ నిర్మాణం సరిగ్గా లేకుండా ఏమైపోతారండి? చనిపోతారు. ఇక్కడ ఒక మాట ఉంది, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేస్తుండగా నీవే కదా నాకు నమ్మి. గర్భవాసు నేను మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. మొట్టమొదటిగా నీతికి ఆధారంగా దేవుడు ఉన్నాడు. రెండోది సృష్టికర్త అయిన దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. మూడోది చూడండి, కీర్తన గ్రంథం 62 అధ్యాయము 7వ వచనం చదవండి. ఎంతక్క? 62:7. చాలా. ఇంకో మాట ఏంటంటే నా రక్షణకు ఆధారం నీవే. మూడోది అక్కడ మాట ఉంటుంది చూడండి, 62 అధ్యాయంలో ఏముందంటే నా రక్షణకి నా మహిమకు దేవుడే ఆధారం. చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది 62:7 ఏముందంటే నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. మూడవదిగా నా రక్షణకు ఆధారం దేవుడే. ఏంటి రక్షణ? చాలా మంది యవనస్తులు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. రక్షణ అంటే నిర్లక్ష్యం. వాళ్ళకి మారుమంటే నిర్లక్ష్యం, మందిరాల విషయంలో నిర్లక్ష్యం, లేదా ఆదివారం వచ్చి కనబడి వెళ్ళిపోతారు అంతే. మిగతా ఎన్నిసార్లు చెప్తాము ఇక్కడ ప్రకటించే సేవకుడి మాట లెక్క చేయరు. ఒక సిస్టర్ మొన్న ఏం చేసిందంటే ఒక పనిలో జాయిన్ అయింది. ఆ ఓనర్ గారు ఏమన్నారంటే 4 గంటల పనికి వస్తుంది ఆవిడ, 3 కల్లా వచ్చారంటే 3కి వచ్చేసింది ఆవిడ. సేవకుడి మాట లెక్క చేయరు. నాకు అర్థమైంది అప్పుడు సేవకుడి మాట లెక్క చేయరు అనమాట. పని యజమానుడి మాట ఏం చేస్తున్నారంలో జీతానికి ఆ పనికి బిల్లు వేస్తున్నారు, కానీ మందిర విషయంలో నిర్లక్ష్యం. మన ప్రాణము ఒకసారి ఆలోచించండి. ఏదైనా చిన్న బలహీనత, లివర్కి కానీ కిడ్నీకి కానీ ఏదైనా ఒక హార్ట్ కానీ ప్రాబ్లం వస్తే మందిరానికి రాగలమండి? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక చిన్న అవయవం నీలో డ్యామేజ్ అవుతే నువ్వు మందిరానికి రాగలవా? ఒకసారి ఆలోచించు. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ఎందుకు నిర్లక్ష్యం? దేవునికి సమయం గత దినం సోదరు జాగోబాన్న నేను వెళ్తాను రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఆ బ్లడ్ వెళ్ళిపోయింది. అన్న చాలా బ్లడ్ పోయింది అన్న.
అవును తమ్ముడు అన్నాడు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం అందరం నిన్నటి వారిని. ఎందుకు మందిర విషయంలో అంత అశ్రద్ధ? ప్రతి పనికి సమయం ఉంటుంది. దేవుని మందిర విషయంలో దగ్గరుండి కూడా రాలేకపోతున్నారే. రేపు పొద్దున్న మీటింగ్స్ ఉన్నాయి, మరి హైదరాబాద్ నుంచి వస్తారు, పక్క నుంచి వస్తారు, స్థానిక సంఘాల నుంచి మన అందరం వెళ్ళాలి. ఆలస్యమైతే ఎలాగా చెప్పండి? ఎంతమంది సేవకులు మాట్లాడారు ఇక్కడ? సేవకుడన్న లోపం లేదా మీరన్న లోపం అంతే. వాక్యంలో లోపం లేదు. చెప్పే సేవకులన్నా బలహీనతలు ఉండాలి, వచ్చే మీరన్న లోపాలు ఉండాలి. ఒక ఎస్ఐ గారు కనబడితే, ఒక సిఏ గారు కనబడితే, కలెక్టర్ కనబడితే దడదలను ఉడికిపోతాం. దేవుడు అంటే భయం లేదా? దేవుడు భయపడుతుందా? టైం 10 గంటల కంటే పాటలు పాడినా కానీ సరిగ్గా రావట్లేదు. టైం 10 అంటే పోయినాక 5 నిమిషాలు అటు ఇట్లో అంత ఆలస్యమా? రేపొద్దున మీటింగ్స్ అక్కడ సాపులు వేస్తారు, అన్నీ వేస్తారు, సేవకులు ఉంటారు, పాటలు పాడారు. ఏది మనుషులు? ఏది బాధ్యత? వేలంలో వస్తున్నారు ఇక్కడ అంతే. టైంకి వచ్చేవాడు కొద్దిమంది. ఎందుకు అంత నిర్లక్ష్యం చెప్పండి? నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఏదో అకస్మాత్తుగా వచ్చాడు ప్రభు. లేఖనాలు నెరవేర్చడానికి, లేఖనాలు సమయం ప్రకారం వచ్చాడు ఈ భూమి మీద. కానీ అక్కడ దావిది ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? నా రక్షణకు ఆధారం. ఏంటి రక్షణ చెప్పండి? రక్షణ అంటే ఏంటి? రక్షణ వల్ల మనకు క్షేమం కలుగుద్ది, భద్రత కలుగుద్ది. ఆ రక్షణ చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, నా రక్షణకు ఆధారము ఎవరండి? దేవుడే. నా మహిమకు ఆధారము దేవుడే. ఏంటి ఆ రక్షణ? చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 49వ అధ్యాయము 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలముల నుండి. చూసారండి, ఎక్కడి నుంచి బలాన్ని? రక్షణ అంటే ఏంటి చెప్పండి? దావీదు కూడా పాపం చేశాడు. దేవుడు న్యాయాధిపతి, ఆయన పక్షపాతం లేదు. ధనవంతుడని, పేదవాడని, దరిద్రుడని, గుడిసని, డాబాని ఏమీ లేదానికి. ఎవరైనా ఒకటే. వాక్యం సత్యం. ఎవరైనా వెళ్ళిపోవలసిందే. మనందరం కూడా ఎక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు అండి? పాతాళానికి వెళ్ళవలసిన వాళ్ళు. ఆయన ఒక మాట, నా రక్షణకు ఆధారము పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించాడంట. పాతాళం గురించి, ధనవంతుడి గురించి చదువుతా మనం. లోకస్ వార్తలో ఉంటది 16వ అధ్యాయం. ఏముందండి? పాతాళంలో అగ్ని ఉంది, కష్టం ఉంది, ఇంకేముంది? నెమ్మది లేదు, ఏడుపు ఉంది. అక్కడ యాతన పడుతున్నాడు. అటువంటి పాతాళ బలముల నుండి దేవుడు దావీదుని ఏం చేశాడండి? విమోచించాడు. అందుకే ఆయన అంటాడు, నా రక్షణకు ఆధారము దేవుడే. ఇంకో మాట అంటాడు ఆయన, నా మహిమకు ఆధారము దేవుడే. మహిమ అంటే చెప్పండి? రోమా 3:23 ఏముంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేడు. అంటే పాపం చేసిన వ్యక్తి మహిమను పొందలేడు. మహిమ అంటే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథంలో. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. చదువు. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించి. ఆత్మ అంటే కింద అక్కడ ఏముందంటే మహిమ. చాలా మంది ఈ లోకంలో నిద్రించిన తర్వాత అంటారు, ఫ్లెక్సీల మీద రాస్తారు, ఆ వ్యక్తి రక్షింపబడ్డాడో తెలియదు కానీ అడైనా మహిమలో చేర్చుకొనబడిన మహిమ పిలుపు అంటారు. అంటే భూమిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడండి? మహిమలో. ఇంకా ఆత్మీయ జీవితం అది. శరీరం ఏమైపోద్ది? మట్టి అయిపోద్ది. అందుకే దావీదు మహారాజు, నా మహిమకు ఆధారము దేవుడే. మనం 4 విషయాలు తెలుసుకున్నాం. 1, నా నీతికి ఆధారం దేవుడే, నా జన్మకు ఆధారము దేవుడే, నా రక్షణకు ఆధారము దేవుడే, నా మహిమకు ఆధారము దేవుడే. అందుకే చెప్తున్నాడు, యెహోవా నాకు
ఆధారం. నువ్వు చెప్పగలవా? నా జీవితంలో నేను ఒకప్పుడు పాపం చేస్తున్నాడు, దత్తంగా జీవించున్నాడు, చూపుల్లో, మాటల్లో, క్రియల్లో అపవిత్రమైన జీవితం, డబ్బుని భాషించేవాడు, లోకంలో సుఖాన్ని ఆనుసరించేవాడు, క్రమం లేకుండా ఉన్నాడు, సినిమాలకు వెళ్ళేవాడు, బూతులాడేవాడు, స్నేహితులతో గడిపేవాడు. నా బ్రతుకులో నూతనమైన జీవితం యేసు ప్రవహించాడు. ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను. నేను చెప్పగలను, నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నా దేవుడు నాకు నిరీక్షణ ఇచ్చాడు. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్తాను ఆ నిశ్చయిత నాకు ఉంది. ఒకప్పుడు లేదు. విగ్రహాలు పూజించేవాడు, పాపం చేసేవాడు, టెంకాయలు కొట్టేవాడు, బూతులాడేవాడు. నా బ్రతుకు నూతన పరిస్థితి చేసేవాడు. నా జీవితంలో కూడా మన రక్షణకు ఆధారం. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తగ్గించుకుంటూ చెప్పు. దావీదు తగ్గించుకున్నాడు, అందుకే చెప్పగలిగాడు. సమయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 109 మొదటి వచనం. చాలండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, నా స్తుతికి కారణభూతుడు దేవా మౌనుగా. ఐదవది ఏంటండి? నా స్తుతికి అంటే నేను స్తుతిస్తున్నానంటే దానికి కారణం ఎవరు? నీవే. మనకు ఒకప్పుడు నానబడి సినిమా పాటలు వచ్చి, అబద్ధాలు వచ్చి, మోసం మాటలు వచ్చి, కానీ దావీదు భక్తుడు అంటాడు అక్కడ, నా స్తుతికి కారణభూతుడు దేవా. దేవుని స్తుతించే ఆ ఆధిక్యత దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎవరు స్తుతించారు చూడండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించాను. చూసారండి, చచ్చిపోయిన వ్యక్తి దేవుని స్తుతించలేడు. చాలా మంది పాటలు అయిపోయి వస్తున్నారు. పాటలు ఏం నేర్చుకుంటారు? ఇంకా మాకే వచ్చిరానట్టు మేము పాడటం, మీరు అసలు రాదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు గత జనాల్లో బాగానే పాడేవారు, వాయిద్యాలు కూడా వాయించేవారు. నాకేమీ రాదు, పాటలు సరిగ్గా రావు, వాయిద్యాలు రావు, ఏమీ రాదు. కేవలం ఏంటంటే అలా నిలబడ్డాను, బలహీన చెప్తున్నాను, నా గురించి నేను చెప్తున్నాను. మీరు పాటల సమయానికి కూడా రాదు, ఎప్పుడు అదే ఆ వారం అంతా అంతే. ఎలా వస్తాయి చెప్పండి? నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మందిరం గురించి ఉద్యోగాలు మానేస్తారు, బంధువులు ఇంటికి వెళ్తా మానేస్తారు. కానీ ఇక్కడ ఎలా కాదు, మందిరం మానేసి బయటకు వెళ్ళిపోతుంది. ఏంటి అది క్రమం చెప్పండి? దేవుని పని కొరకు ఏం చేయాలంటే త్యాగం చేస్తారు. నా దేవుని పని, నా దేవుని మందిరం నేను కనబడాలని ఏం చేస్తారు? వస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అంతా వ్యతిరేకత. ఒక సహోదరుడు అంటున్నాడు, క్రమం పోయిందా అన్నాడు. మన నాలో పోయిందా మీలో పోయిందా నాకు తెలియదు. చెప్పాలి, క్రమం అన్నది లేదు. ఒక సహోదరుడు అన్నాడు, నిజమే చెప్పమన్నా, చెప్పలేదు. కొంతమంది అంటూ ఉంటారు క్రమం లేదంటే. క్రమం అంటే ఏంటి చెప్పండి? చూడండి, అక్కడ మాట ఉన్నది 175. నీవు నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతించను. చూసారండి, బ్రతికిస్తే ఏం చేస్తాడంట ఆ వ్యక్తి? స్తుతిస్తాడంట. దావీదు కూడా అంటున్నాడు, నా స్తుతికి అంటే దావీదుని దేవుడు బతికించాడు. అందుకే ఇప్పుడు ఆయన పాటలు పాడతాడు, కీర్తనలు పాడతాడు, స్తుతిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఏం చేయాలండి చెప్పండి? చెప్పాలి, స్తుతించే వారు ఉండాలి. ఎవరు స్తుతింటారు చూడండి. ఆ యెషయా గ్రంథం 30 మాట ఉంటుంది చూడండి. ముప్పై 10 వచనం. యెహోవా విమోచించిన వారు ఏం పాడతారండి? విమోచింపబడిన వ్యక్తి పాటలు పాడతాడు. ఎక్కడి నుంచి విమోచన?
దావీదు ఇందాక అన్నాడు, పాతాళ బలంలో నన్ను విమోచించిడివి. ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే విమోచింపబడతారో వాళ్ళు ఏం చేస్తారండి? పాటలు పాడతారు. విమోచన లేని వాడు పాటలు పాడతాం. అర్థమైందండి? అక్కడ ఒక మాట ఉంది, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు ఏం పాడతారండి? పాటలు పాడుతూ పాడతారు. అది పాటలు పాడతారు. ఏం పాటలు పాడతారు? సినిమా పాటలు కాదండి, సీరియల్ పాటలు కాదు, దేవుని పాటలు పాడుతున్నాడు. సిస్టర్ కూడా ఒకసారి పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది. నాకు కోపం వస్తుంది. పిల్లలను పాడు చేసేది నువ్వే అంటాను. ఎందుకంటే నేను యథార్థంగా చెప్పేస్తున్నాను, నా కుటుంబ విషయాలు కూడా చెప్పేస్తాను. లేదు, సెల్ ఫోన్ ఇచ్చి ఒకసారి అలా లేనిపోయి పెడుతుంటే సెల్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు. దావీదు అన్నాడు కదా, నా బాల్య పాపం జ్ఞాపకం, నా బాల్యం నుండి నాకు బోధిస్తున్నాడు. ఆ బోధ ఆయనకి మరణం వరకు కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఏముందంటే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడతారంట. నువ్వు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతిస్తాను. యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎంత వచ్చాక చాలా ఇక్కడ ఏం చేయాలంటే, అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు చేస్తాడు. ఒకరైనా పౌలు సేవలు వాళ్ళు దెబ్బలు కొట్టేశారు, వాళ్ళు శస్త్రాలు వేశారు. వాళ్ళు ఏం చేశారంటే చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేవలు దేవునికి ప్రార్థించు. ఏం పాడారండి? దెబ్బలున్నాయి ఒంటి మీద, కానీ వాళ్ళు విమోచింపబడినవారు, వాళ్ళు బ్రతికింపబడినవారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరసాల్లో ఏం చేస్తున్నారండి? చెప్పండి, 22వ వచనం చదవండి. అప్పుడు జనసమూహము వారి నేను దొమ్మిది వచ్చింది, న్యాయాధిపతులను వారి వసూలు లాగేసి వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించి వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలు చాలా దెబ్బలు కొట్టారు. చాలా మంది చిన్న దెబ్బ తగిలితే మందిరం మారేస్తారు. ఎందుకు రాలేదు? ఒక బ్రదర్ అడిగితే అంటాడు, పని ఉన్న బ్రదర్ రాలేదంటాడు. ఏ పని అంటే పని లేకపోతే దేవుని మందిరం. ఎందుకు ఆల్సి వస్తున్న బ్రదర్ అంటే పని ఉందంట. ఎందుకంటే అంత నిర్లక్ష్యం. దేవుడు అంటే అంత లోపల, అంత చీపు మందిరం. మన ఇష్టం అంటే పని లేనప్పుడు మందిరం, పని ఉంటే మందిరం లేదు. ఇది వాక్యానికి విరోధమైన జీవితం. అది యాకోబు రాసిన పత్రికలో రేపు ఏమి సంభవించినో తెలీదు, నీ జీవము రేపాటి. దావీదు అంటాడు, నా స్తుతికి కారణభూతుడగు దేవా. ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన జీవితంలో యెహోవా నాకు ఆధారం అన్నాడు. నా జన్మకు ఆధారం నీవే. రెండోది, నా నీతికి ఆధారమవు నీవే. నా రక్షణకు, నా మహిమకు ఆధారం నీవే. నా స్తుతికి కారణభూతుడు నీవే. మరి మనకు కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 37వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను, దేవుని మూలంగా ఆయన మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. చాలా అన్ని ప్రభువులు వచ్చినాయి మనకి. ఎలాగా? రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం, మనందరం పాపం చేస్తాం, మహిమను పొందలేని వాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకానికి పాత్రలు, దేవుడు లేనివారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు మనందరికి ఏమొచ్చిందండి? ఆయన మనకు జ్ఞానం అయ్యాడంట. రెండోది నీతి, మూడోది
పరిశుద్ధత. నాలుగోది విమోచన. విమోచన. ఈ విమోచన కొరకు, ఈ నీతి కొరకు, ఈ జ్ఞానం కొరకు, ఈ పరిశుద్ధత కొరకు ప్రభు మన పాపాల కొరకు మరణించాడు. ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ఎంతో హేళన చేశారు ప్రభుని. ఇదంతా నీ కొరకు నా కొరకు భరించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు ప్రభు, నిన్ను నన్ను సృష్టించాడు ప్రభు. నీ కొరకు నా కొరకు కూడా ఏం చేశాడంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఆనాడు దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారం. ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు, ఆయనకి రాజ్యం ఉంది, సైన్యం ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ నా ఆధారం కాదు, కానీ నా నీతికి ఆధారం దేవుడే, నా జన్మకు ఆధారం దేవుడే, నా రక్షణకు ఆధారం దేవుడే, నా స్థుతికి కారణభూతుడు దేవుడే. ఇంకేంటంటే నా స్థుతికి, నా మహిమకు ఆధారం దేవుడే. మరి ఆ ప్రభు నీకు ఆధారంగా ఉన్నాడా? ఇందాక మనం చదివే ఇర్మియా గ్రంథంలో ఏముందండి? నరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నాడు ఎవరండి? శాపగ్రస్తుడు. రెండో చదివా కూడా యెషయా గ్రంథంలో కూడా చదవండి మాట. నిన్ను ఆధారం చేసుకున్నట్టు తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడను లేడు. ఇదేనా మనం ప్రభుని ఆధారం చేసుకుని, కేవలం యేసు ప్రభుని ఆధారం చేసుకుని తండ్రిని ఆరాధించాలి. అర్థమైందండి? ఒకసారి ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆనాడు దావీదుకి, అందుకే దావీదు మహారాజు, ఆయన దావీదు ఏం చేశాడంటే సమస్తము సంపాదించాడు. నీ నా జీవితంలో మరి అటువంటి ఆత్మీయ జీవితం నీకు నాకు కలిగి ఉంటే ఈ సమయంలో ప్రభుని ఎలా ఆరాధిస్తామంటే యథార్థంగా ఆరాధిస్తాం, ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. చివరికి ఒక మాట చూడండి, ఆ మాట నేను చదివి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము 7 ఇక్కడ మాట ఉంటుంది. ఏడవ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఈ 29వ వచనం చదవండి. దయచేసి నీ దాసుని నా కుటుంబం నిత్యమో నీ సన్నినట్టు నన్ను ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిస్తున్నావు, నీ ఆశీర్వాదం నా కుటుంబము నిత్యము. అంటే దావీదు కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడండి చెప్పండి? దావీదు కూడా ఆశీర్వదింపబడినవాడు. ఆయన ప్రభువు మాట్లాడతాడు ఏంటంటే, నేను సౌలు కొట్టివేసిన కృపను దూరపరచినట్టు. దావీదుకి ఏం చూపించాడంటే దేవుడు, ఒక మాట ఉంటుంది, నేను చదువుతున్న యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదుని చూపిన శాశ్వతమైన కృప. అదే ఏ కృప అండి? ఇది శాశ్వత కృప. దావీదుని చూపించాడే. దావీదు జీవితంలో అందుకే ఆయన అంటాడు, యెహోవా నాకు ఆధారం. దావీదుకి దేవుడు కృప చూపించాడు. ఆ కృప ద్వారానే దరిద్రుడైన దావీదు గొర్రెలు మేపుకునేవాడు. గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎవరు లెక్చారు, తృణీకరిస్తారు, పట్టించుకో, తండ్రి పట్టించుకోవాలి, అన్నదమ్ములు పట్టించుకోవాలి, కానీ దేవుడు పట్టించుకున్నాడు. దేవుడు చూశాడు ఆ రాజుగా ఉండడానికి. దరిద్రుడైన రాజుని ఎవరండి? ఈయన దరిద్రుడు. ఒక చోట అంటాడు, నేను దరిద్రుడిని అంటాడు. ఆ దరిద్రుని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు, ఆశీర్వదించాడు, కృపను అనుగ్రహించాడు. ఏ కృప అండి? అది శాశ్వతమైన కృప. నీకు నాకు కూడా ప్రభు శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఆ కృప ద్వారానే మనకు రక్షణ ఇచ్చాడు. మరి సమయంలో వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి ప్రభుని ఆరాధిద్దాం.